2024 సంవత్సరానికి సంబంధించి జాతరలో ఏర్పాటు చేసినటువంటి 518 హుండీలను ఈరోజు టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండలో లెక్కింపు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ములుగు జిల్లా అధికార యంత్రాంగం తరపున ఆర్డీఓ ములుగు గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపు నుంచి స్పెషల్ సూపర్వైజింగ్ ఆఫీసర్ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ గారు, ఈఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందండి. ఈ 518 హుండీలను వారం నుంచి 10 రోజుల్లోపు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకా ముందు కంప్లీట్ చేసుకోవడానికి ప్రత్యేకించి స్పెషల్ మెషినరీ, రైస్, కరెన్సీ నోట్స్, తర్వాత కాయిన్స్ సపరేట్ చేయడానికి స్పెషల్ మెషినరీ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరము. కాబట్టి వారం కంటే ముందే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎట్లా అటు 1 వీక్ టు 10 డేస్ మధ్యలో కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఈసారి కూడాను భక్తులు గత సంవత్సరం కంటే అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. అధిక రద్దీ దృష్ట్యా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము. ఇప్పటి వరకు ఓపెన్ చేసినటువంటి హుండీస్లో కొన్ని కొబ్బరి నీళ్లు, తర్వాత బెల్లము ఇవన్నీ పడి నోట్స్ అన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయ్యి తడిచున్నాయి. అటువంటి వాటిని సపరేట్గా హుండీస్ పక్కకు పోయడం జరిగింది. వాటిని వాటర్లో క్లీన్ చేసిన తర్వాత వాటిని మనము లెక్కించి బ్యాంక్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతర సంబంధించినటువంటి హుండీలు 518 హుండీలను మేడారం నుండి టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండ లోపలికి తరలించడం జరిగింది. ఈరోజు ఉదయం 9:30కు ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్, ప్రెస్ అందరి సమక్షం లోపల యొక్క హుండీలను పూర్తి పారదర్శకంగా ఇప్పి లెక్కించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 150 మంది ఎండోమెంట్ సిబ్బంది, 200 మంది స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది యొక్క కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం వారం నుండి 10 రోజుల వరకు కొనసాగుతుంది. భక్తులు అమ్మవారికి సమర్పించినటువంటి కరెన్సీని, కాయిన్స్ని, విదేశీ కరెన్సీలు కానీ, వెండి కానీ, బంగారం కానీ ఏదొచ్చినా కూడా అందరి సమక్షం లోపల అమ్మవారి అకౌంట్ లోపల జమ చేయడం జరుగుతుంది.